హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లు. ఈ బొబ్బట్లకి పప్పు ఉడికించకుండా, పిండి కలిపే పని లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా బొబ్బట్లు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కానీ దానికన్నా ముందు అంజలి కుకింగ్ ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. నేను చేసే ఈ బొబ్బట్లకి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి. నేనిక్కడ పచ్చిశనగపప్పు నానబెట్టుకోవడానికి ఈ కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి 1 గంట వరకు పప్పు నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీకు టైం ఉంటే 2, 3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు నీళ్లతో సహా ఈ మిక్సీ జార్‌లోకి వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా హాఫ్ కప్పు నీళ్లు మాత్రం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. నేను తీసుకునే పప్పుకి పిండి క్వాంటిటీకి 1 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌పై మూత పెట్టేసి పప్పు, బెల్లం మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఎక్కడ పప్పు అనేది లేకుండా ఇలా మెత్తని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్, ఈ బొబ్బట్లు మంచిగా కలర్ రావడానికి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకవేళ పసుపు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ బాగా కలిపి మనం ఇందాక పచ్చిశనగపప్పు, బెల్లం కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ ఇందులో వేసుకోండి. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని కలపండి. నీళ్లు మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నీళ్లు చూసుకొని కలపండి. చూడండి, పిండి బ్యాటర్ అనేది ఎలా ఉండాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ముందుగా తయారు చేసిన పిండిలో నుంచి 2 గరిటెల వరకు ఈ పెనంపై పోసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టి 1-2 నిమిషాల వరకు ఈ బొబ్బట్టును కాల్చుకోండి. ఇప్పుడు మూత తీసి దానిపై కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కాల్చుకోవాలి. లేదంటే పైకి కాలినట్టే కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుందండి. ఇలా కాల్చుకున్న బొబ్బట్టుని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఈ విధంగానే బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీగా బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ ఉగాదికి ఎలాంటి శ్రమ లేకుండా ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి.